మా సబ్జెక్ట్ ఎలాంటిదంటే దీనిలో చాలా స్టిగ్మా ఉంది, అపోహలు ఉన్నాయి, చాలా మందికి తెలియదు. భార్యాభర్తలు పడుకొని ఉంటే సడన్గా ఒక బండరాయి తీసుకొచ్చి ఆమె తల మీద బాధి చంపేశాడు. ఆఖరికి అనుమానం ఎంతవరకు వెళ్ళిందంటే పిల్లలు కూడా నాకు పుట్టలేదు, ఈ అనుమానాలు, భ్రమలు, భ్రాంతులు ఇవన్నీ కలిగి ఊహించుకుంటారు. ఇంట్లో నుంచి సడన్గా ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, గంజాయి మత్తు మందులకు అలవాటు పడ్డం. ఆ అమ్మాయి ఒక పోలీస్ అధికారి యొక్క కూతురు. మామూలుగా దయ్యం పడితే భూత వైద్యుడు, మంత్ర వైద్యుని దగ్గర తీసుకెళ్తారు, కానీ మొండి దయ్యాల కేసులు మా దగ్గరికి వస్తుంటాయి. మీ అనుభవంలో బాగా క్రిటికల్గా మీరు డీల్ చేసిన చెప్పాలంటే ఒకటి రండి, ఏ కేసు లేదని చెప్పగలుగుతారు సార్? నిజంగా శర్మ గారు, నేను దాదాపు 45 సంవత్సరాల పైగా ఈ ఫీల్డ్లో ఉన్నాను మానసిక డాక్టర్గా. అంటే కొన్ని వేల కేసులు చూసి ఉంటాము, కానీ రకరకాల అనుభవాలు అవన్నీ వస్తూ ఉంటాయి, రకరకాల అవన్నీ ఉంటాయి. అంటే ఏంటంటే మా సబ్జెక్ట్ ఎలాంటిదంటే దీనిలో చాలా స్టిగ్మా ఉంది, అపోహలు ఉన్నాయి, చాలామందికి తెలియదు. సైకియాట్రీ అంటే ముందేదో మెంటల్ పిచ్చి అనే ఒక భయపడతారు మా దగ్గర రావాలంటే. నేను దాదాపు 42 ఏళ్ళ కింద విజయవాడలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మొదట్లో ఎవరు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇక్కడికి వస్తే మెంటల్ డాక్టర్ అనుకుంటారు చెప్పేసి. కానీ నిజంగా చెప్పండి, కొన్ని వాస్తవ సంఘటనలు మనం సినిమాల కంటే ఇంకా విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి ఒక వ్యక్తిని మా దగ్గర తీసుకొచ్చారు. ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటంటే రాత్రి భార్యాభర్తలు, ఆయన వయసు కూడా 55 సంవత్సరాలు, భార్యాభర్తలు పడుకొని ఉంటే సడన్గా ఒక బండరాయి తీసుకొచ్చి ఆమె తల మీద బాధి చంపేశాడు. ఎవరికేం తెలియదు ఎందుకు చేశాడో. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అతనికి ఏదో కొంచెం మానసిక తేడా ఉందనే తెలిసింది. సరే, ఆ కాలంలో పెద్దగా, ఇది ఎప్పుడో దాదాపు 35 ఏళ్ల కింద జరిగిన సంఘటన. అప్పుడు పోలీసులు పెద్దగా ఈ సైకియాట్రిస్టులు ఇట్లా, నేనే ఉన్నాను విజయవాడలో అప్పుడు. సరే, నా దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు తను ఎగ్జామ్ చేసి అంటే తెలిసిన వాస్తవం అంటే నిజంగా చాలా వింతగా ఉంటుంది. ఆయనకు భార్య పైన అనుమానం. ఏమని? ఆమె వయసు కూడా 52, 53 ఉంటాయి. గత 2 ఏళ్ల నుంచి ఆమె శీలాన్ని శంకించడము, ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందని అనుమానిస్తున్నాడు. ఆమెను చాలా సతాయించాడు. పాపం ఆమెకి ఏం తెలియదు వాస్తవానికి, షీఈ్ వెరీ గుడ్. ఈయనకి అది అనుమానం. అది బయట వాళ్ళకి చూస్తే ఆయన చాలా బాగానే ఉంటాడు, కానీ ఇంట్లో వరకే పరిమితం. ఆఖరికి అనుమానం ఎంతవరకు వెళ్ళిందంటే పిల్లలు కూడా నాకు పుట్టలేదు అనే స్టేజ్కి వెళ్ళాడు. కానీ పిల్లలు కూడా ఎవరికి ఆమె చెప్పుకోలేదు. ఈ అనుమానంతో ఆయన ఆఖరికి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఆమెను ఒక రాత్రి చెప్పినట్టుగా హత్య చేశాడు. అందరూ ఉన్నారు, మర్డర్ చేశాడు కాబట్టి. అక్కడే తమాష ఏంటి, మర్డర్ చేసిన పారిపోతారు, ఆయన పారిపోకుండా అలాగే కూర్చున్నాడు. తెల్లవారిన తర్వాత అందరూ వచ్చి చూసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం. విషయం ఏమిటంటే ఇది కూడా ఒక మానసిక జబ్బు, రుగ్మత. ఇది చాలామందికి తెలియదు. దీన్ని డెల్యూజనల్ డిసార్డర్ అంటారు. ఇంకా చెప్పండి, ఒథెల్లో సిండ్రోమ్ అంటారు. షేక్స్పియర్ అద్భుతమైన నవల ఒథెల్లో మనందరికీ తెలుసు. ఒథెల్లోలో కూడా డెస్డిమోనా ఇస్ ద హీరోయిన్, ఒక రాజు కూతురు, మీ అందరికీ తెలుసు. ఆమె సేనాని లవ్ చేస్తుంది. కానీ ఆ ఒథెల్లోకు ఒకసారి అనుమానం వస్తుంది. ఈమె ఫ్రెండ్ వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కర్చీప్ అక్కడ పడి ఉంటుంది ఆ ఫ్రెండ్ది. అది చూసి ఈ ఒథెల్లోకి అనుమానం వచ్చి ఆమె తర్వాత గొంతు పిసికి చంపేస్తాడు. అదొక స్టోరీ అనుకోండి. అందుకనే దీనికి కూడా అంటే అనవసరంగా భార్యశీలాన్ని భర్తశీలాన్ని భార్య శంకించి అనుమానించడం అనేది ఒథెల్లో సిండ్రోమ్గా మా వైద్యశాస్త్రంలో అంటారు. అది ఒక మానసిక రుగ్మతని ఎవరికి తెలియదు. ఇది ఎందుకు వస్తుంది అంటే మెదడులో కొన్ని రసాయనిక పదార్థాలు, ముఖ్యంగా డోపమిన్ అని కొన్ని రసాయనిక పదార్థాలు ఉంటాయి. మనకు బ్లడ్లో షుగర్ ఆ డోపమిన్ యొక్క సమతుల్యంలో తేడాలు వచ్చినప్పుడు కొంతమందికి లేనిపోని ఈ అనుమానాలు, భ్రమలు, భ్రాంతులు ఇవన్నీ కలిగి ఊహించుకుంటారు. వాళ్ళ వరకు అది నిజమే, మనకు తెలిసి అది నిజం కాదని, కానీ వాళ్ళకి మాత్రం అది నిజమే. ఇంకా కొంతమందికి చెవిలో మాటలు వినపడుతూ ఉంటాయి, నీ భార్య మంచిది కాదు, అలాంటిది, ఆకాశవాణిలాగా. సో ఇది ఒక విచిత్రమైన అంటే రేర్ కేసు. ఆ కాలంలో నేను డీల్ చేశాను. తర్వాత అతనికి వైద్యం చేశాము. తర్వాత అతనికి అంటే మానసిక జబ్బు ఉంది అంటే పనిష్మెంట్ కూడా తగ్గుతుంది. నిజంగా అయితే చాలా పెద్ద పనిష్మెంటే వచ్చేది, కానీ అతనికి మానసిక జబ్బు ఉంది, ఎవరికి తెలియదు, ట్రీట్మెంట్ చేయాలంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తుందంటే కోర్టు కూడా సానుభూతితో అతనికి జైలుకు పంపించకుండా మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు. కొంత శిక్ష వేసి మెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసి ఆ విధంగా ఇలాంటి కేసులు చాలా వస్తూ ఉంటాయి. దాంట్లో ఇది ఒక మచ్చుతనక. ఇంకా ఇలాంటి రకరకాల కేసులు, అంటే మోస్ట్ అద్భుతాలు జరిగాయి. అదే భార్యాభర్తల విషయమే కాకుండా అడల్సెంట్స్ ఇలాంటి జరిగేది. కొంతమంది ఇంట్లో నుంచి సడన్గా ఒక అమ్మాయి వెళ్ళిపోయింది చెప్పకుండా. ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఏంటంటే ఒక ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడెక్కడో తిరిగి గంజాయి మత్తు మందులకు అలవాటు పడ్డము. ఆ అమ్మాయి ఒక పోలీస్ అధికారి యొక్క కూతురు. ఆయన పోలీస్ అధికారి కాబట్టి ఎక్కడో ట్రేస్ చేశాడు, పట్టుకున్నాడు. అంటే చిన్న వయసులోనే, కాలేజ్ డేస్లోనే కొంతమంది ఇలాంటి డ్రగ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడి దానివలన ఒక పీర్ గ్రూప్లో గ్యాంగ్లో చేరి ఇలా తిరగడము, తర్వాత అమ్మాయిని తీసుకురావడము. తర్వాత అమ్మాయి వైద్యానికి ఒప్పుకోదు, నాకేమైంది, నేను నార్మల్ అంటుంది. వైద్యం చేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. అంటే కేవలం మెంటల్ పిచ్చనే కాకుండా ఇలాంటి మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడడం కూడా మా శాస్త్రం కిందే వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా మేము వైద్యం చేస్తుంటాం. అంటే ఇలాంటివి కొన్ని కుటుంబాలు నిలబడ్డము ఇలాంటివి. ఇంకా కొంతమంది
ఇంకోటి చెప్తాను. ఒక ఆమె పాపం ఎప్పటి నుంచో పిల్లలు లేరు. 10 ఏళ్ల తర్వాత ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఒక 10 రోజులకు 15 రోజులకు ఏదో జబ్బు చేసి పాప చనిపోయింది. ఇన్నాళ్ళు ఎదురు చూసిన పాప పుట్టి మళ్ళీ వితిన్ 10-15 డేస్లో పాప హెల్త్ బాగాలేక చనిపోయింది. ఆమె కళ్ళ ముందరే పాపను తీసుకెళ్లారు శ్మశానం. అవన్నీ చూసింది. కానీ ఆమె తీసుకెళ్ళేటప్పుడు ఎలాంటి రియాక్షన్ లేకుండా మామూలుగా ఏడుస్తారు కదా తల్లి, అలాగే నిశ్చేష్టలాగా అలా ఉండిపోయింది. అంతా అయిపోయింది, వచ్చేసారు. వచ్చిన తర్వాత 2 రోజుల నుంచి నా పాప ఎక్కడుంది అంటే పాప బతికున్నట్టే మన జీవన జ్యోతి సినిమాలో కూడా ఇలాంటి సీనే ఉంటుంది. అది నిజంగా కూడా జరిగింది, సినిమాలో అది నిజంగా జరిగింది. నేను డీల్ చేసిన కేసు. నా పాపను ఎక్కడుంది తీసుకురండి, మీరు ఎక్కడో దాచిపెట్టారంటుంది. ఎంత చెప్పినా వినది. అమ్మ నీ కళ్ళు చనిపోయింది అంటే లేదు మీరు అబద్ధం చెప్తారు అంటే ఏంటంటే డినయల్. అంటే ఏంటంటే తన పాప చనిపోయింది అని ఆమె యాక్సెప్ట్ చేయడం అనేది తన మనసు భరించలేదు. కాబట్టి బతికే ఉంది అనుకుంటే ఆమె మనసు కొంచెం ఊరట ఉంటుంది. కానీ ఎన్నాళ్ళని ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఇలా. కాబట్టి ఆమెను మెల్లగా ట్రీట్మెంట్ చేసి ఆ విధంగా చేశాం. ఇంకో కేసు ఏంటంటే ఒక భార్యాభర్తల కేసు. ఒక ఆవిడను దయ్యం పట్టింది చెప్పి తీసుకొచ్చారు. ఈ దయ్యాలు పూనకాలు మనం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అర్బన్ ఏరియాస్లో చదువుకున్న వాళ్ళు కొంచెం తక్కువ. మామూలుగా దయ్యం పడితే భూత వైద్యుడు మంత్రవైద్యం దగ్గర తీసుకెళ్తారు. వీళ్ళు కూడా అలాగే తీసుకెళ్లారు. తాయెత్తులు కట్టిండము లేకపోతే గుళ్ళ చుట్టూ ఇవన్నీ మామూలు జరుగుతాయి. చాలా వరకు దయ్యాలు అక్కడ వెళ్ళిపోతాయి కూడా. కానీ మొండి దయ్యాల కేసులు మా దగ్గరికి వస్తుంటాయి. మాకు తెలుసు ఇది నిజంగా దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇది ఒక రకమైన మా భాషలో పొసెషన్ స్టేట్ అంటారు, లేదా హిస్టరికల్ డిసోసియేషన్ అంటారు. అది టెక్నికల్ టర్మ్. అది మాకు తెలుసు కాబట్టి నిజంగా దయ్యం లేదు. కానీ డైరెక్ట్గా దయ్యం లేదని చెప్తే అది జబ్బు మనకు కావాల్సింటే ఆమె బాగుపడాలి. అందుకని అయ్యా నీకు దయ్యం లేదు ఇదంతా అపనమ్మకం అంటే అది ఉపయోగం లేదు కదా. కాబట్టి వాళ్ళని అడ్మిట్ చేసి ఒక 2 వారాల పాటు మా దగ్గర ఉంచాం. తెలిసిన విషయం ఏమిటంటే ఈయన లారీ డ్రైవరు భర్త. ఈ లారీ డ్రైవరు నెలకు 10 రోజులు 20 రోజులు కలకత్తా అస్సాం అటు వెళ్తూ ఉంటాడు డ్యూటీ మీద. అతనికి ఎవరితోనో పరిచయం అయింది, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతను వచ్చిన తర్వాత కూడా డ్యూటీ నుంచి ఇంటికి రాకుండా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళడం, అక్కడే ఉండడము, డబ్బులు ఇవ్వడం ఏం జరిగాయి. పాపం భార్యకు తెలిసి చాలా రోజులు ప్రాధేయపడింది, బ్రతిమలాడింది. ఆమె ప్రయత్నాలన్నీ చేసింది భార్యగా తన భర్తను అటువైపు వెళ్లకుండా మామూలుగా చేసుకోవాలి. కానీ వాడు వినలా. చివరికి ఉన్నట్టుండి ఒకరోజు వాళ్ళ అత్తగారు ఎప్పుడూ చనిపోయారు. అంటే లారీ డ్రైవర్ అమ్మగారు ఎప్పుడూ చనిపోయారు 10 ఏళ్ల కిందట. సడన్గా ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళ అత్తగారి ఒంట్లోకి ప్రవేశించారు దయ్యంలాగా, పూనకంలాగా. వచ్చి ఆమె పేరు చెప్పడము, ఒక రోజుకు 2-3 సార్లు అలా రావడం. వచ్చినప్పుడు ఒక 10-20 నిమిషాలు ఆ దయ్యం స్టేజ్లోనే ఉంటుంది. నేను పలానని ఆమె పేరు చెప్పడము. కొడుకును ఇప్పుడు ఈమె ఏమనాలి, భర్తను పిలదు, కొడుకులాగా పిలుస్తుంది. అరే వెధవా ఏం చేస్తున్నావు నువ్వు, కోడలికి అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ కూడా తిరుగుతున్నావు, నీ అంత చూస్తాను అది అని చెప్పేసి వాళ్ళ అమ్మలాగా మాట్లాడేది. ఆయనకి అమ్మ, ఈవిడికి అత్తగారు. కానీ ఆ టైంలో అత్తని పిలవదు. ఆ టైంలో ఆమెను కొడుకులాగా పిలుస్తుంది. భార్య అయినా కానీ కొడుకులాగా. ఎందుకంటే ఆ సమయంలో ఒంట్లో ఉన్నది వాళ్ళ అమ్మగారు, చనిపోయిన అమ్మగారు. సరే ఆఖరికి అన్ని చోట్ల తిరిగి ఆఖరి తీసుకొచ్చారు. మాకు తెలుసు ఇలా ఎలా డీల్ చేయాలో. మా దాంట్లో ఉంచి కొంచెం సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకలాజికల్ అనాలిసిస్ ఇవన్నీ మేము చేసి తెలుసు. అసలు విషయం ఏంటంటే అదే నేను చెప్పినట్టుగా అతనికి వేరే వాళ్ళతో సంబంధం అనేది అప్పుడు తెలిసింది. ముందు అడుగు ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళకి దయ్యాలు భూతాలు వస్తాయి, ఏదైనా మరి మనసు తట్టుకోలేని సమస్యలు. మేము వచ్చినప్పుడు అడిగితే అబ్బాయి ఏం లేవండి మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. ఇద్దరు కూడా బయటికి చెప్పుకోలేదు కదా ఆమె కూడా అంత ఈజీగా. మా పరిశీలనలో మా అనాలిసిస్లో బయటపడింది అతనికి ఇలాంటి ఉందని. అప్పుడు తెలిసింది విషయం ఏమిటంటే ఇక్కడ సైకో డైనమిక్స్ అంటారు. సైకలాజికల్ ఏంటంటే ఆమె చేతనైనంత ప్రయత్నం చేసి మార్చుకోలేకపోయింది భర్తను. ఆఖరికి ఏం చేసింది, వాళ్ళ తల్లిలాగా వచ్చి నీ అంతు చూస్తాను, నువ్వు ముందులాగా అంటే భార్యలో ఆయన తల్లి ప్రవేశించి నువ్వు భార్యను సరిగ్గా చూసుకోవడం లేదు, లేదా నేను కూడా తీసుకెళ్ళిపోతాను నాతో పాటు అని చెప్పేసి బెదిరించి చేస్తే అలా మాట్లాడేది. మళ్ళీ మామూలు అయిపోయేది. మామూలు అయిపోయినాక ఏంటి ఇలా చేశాడు నాకేం తెలియదు అనేది యామ్నీషియా అంటారు దీనికి. అంటే టోటల్గా అవన్నీ మర్చి నేను మామూలుగానే ఉన్నాను. ఆమెకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అడ్మిట్ చేసిన తర్వాత మేము ఇవన్నీ తెలుసుకుని భర్తకు చెప్పాం. అయ్యా ఇది పరిస్థితి అంటే అవును సార్ కరెక్టే సార్ నాకు ఇట్లా అలవాటైంది ఎప్పటి నుంచో ఉంది, కాదే నీ భార్యకు వచ్చిన మానసిక రుగ్మత అది ఇలా వచ్చింది కాబట్టి నువ్వు మంచిగా ఉండాలి అంటే. ఆమె కావాల్సింది ఏంటంటే ఇన్నాళ్ళు ఆమె ఎన్ని ప్రతిఫలాన్ని ఇంట్లో టైం స్పెండ్ చేసేవాడు. ఇప్పుడు ఈ 2 వారాలు భార్యను కనిపెట్టుకొని ఉండేవాడు హాస్పిటల్లో. ఆయనే అన్నం పెట్టేవాడు, ఆయనే మందులు వేసేవాడు, పక్కన అలాగే పడుకునేవాడు. అంటే ఆమె ఇన్నాళ్ళుగా కోల్పోయిన భర్త ప్రేమను ఈ 2 వారాలు మన హాస్పిటల్లో ఆమె పొందింది. దట్ షీ వాంటెడ్. అండ్ ఆ అటెన్షన్, లవ్ భర్త నుంచి ఇంకా వాడు అంటే నిజంగా ఇప్పుడు భయపడిపోయాడు. నా భార్యకి ఏమైపోతుందో ఇన్నాళ్ళు లేని భయం వచ్చింది. సార్ మీరు ఎలాగైనా నా భార్యను కాపాడండి సార్ అని. అంటే ఇది సినిమా చూసేదానికి ఒక కథలాగా ఉంటుంది. మా దగ్గరికి వచ్చేవన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి అవన్నీ చెప్పి ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్, కౌన్సిలింగ్ చేసి అతని కొంత మానసికంగా మార్పు తీసుకొచ్చి చెప్పిన తర్వాత బాగుపడ్డారు. తర్వాత 5-6 నెలలు మళ్ళీ ఫాలోఅప్కి వచ్చారు. అంటే నేను ఏంటంటే ఇలాంటి రకరకాల అంటే మిగతా వైద్యానికి మాకేంటే మిగతా కడుపు నొప్పి, జ్వరము, గుండె నొప్పి, క్యాన్సర్ కాదు, జీవిత సమస్యలు, లైఫ్ ప్రాబ్లమ్స్, జీవితంలో జరిగే ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం.
కాబట్టి ఇలాంటివి ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం. కాబట్టి దీంట్లో కొన్ని ఆత్మహత్య ప్రయత్నం చేసేవాళ్ళు, రకరకాల కేసులు, పిల్లల గొడవలు కానీ, అత్తాకోడళ్ళ సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, విడాకులు, ఇవన్నీ కూడా మా ప్రాక్టీస్లో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు.